నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పాకిస్తాన్ పహల్గామ్ మీద ఎలాంటి దాడులు చేసిందో మనకి బాగా తెలుసు, దేశం అంతా కూడా తెలుసు. సో మోడీ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మా కోసం తెలియజేయండి గురుగారు. మనము పాకిస్తాన్కి మనకి అప్పట్లో జిన్నాని ప్రధానమంత్రిగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు నెహ్రూని మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒకరోజు ముందు అనమాట పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. మన తర్వాత మనం వచ్చిన తర్వాత బార్డర్స్ నిర్ణయించుకున్నాం, ఇచ్చేసాం, అంతా బాగుంది. కానీ మనము వాళ్ళు ఎవరో కాదు, దాయాదులు, మేము ఒకే దేశం వాళ్ళం అంతకు ముందు. ఇప్పుడు విడిపోయిన తర్వాత జనరల్ గా మీకు ఆస్తి వ్యవహారాల్లో ఎవరికి వస్తాయి? అంటే పూర్వంలో ఒకటే దేశం వాళ్ళం, పాకిస్తాన్ మన దేశమే, అంతా కలిసి స్వాతంత్ర సమరయోధం చేశాం కదా. ఇందిరాగాంధీ వాళ్ళు కూడా, జిన్నా వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళతో మనతో పాటు స్వాతంత్ర పోరాటం చేశారు. చేసిన తర్వాత జిన్నాని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి గాంధీ మహాత్మా చేసేసారు. చేసిన తర్వాత గాంధీకి విపరీతంగా ప్రేమ అంట నెహ్రూ అంటే. అందువల్ల నెహ్రూకి అతనంటే ప్రేమ కాబట్టి, ఆ కుటుంబం అంటే, అతను నాకు ప్రధానమంత్రి కావాలి అని అడిగాడు. కానీ అప్పుడున్న కాంగ్రెస్ కమిటీ అంతా కూడా ఈ కాంగ్రెస్ కాదు, అప్పుడు అఖిల భారత్ కాంగ్రెస్ అని దాన్ని అనేవారు. వాళ్ళంతా జిన్నాని చేసేసారు. కాబట్టి గాంధీ ఏం చేశాడంటే ఈ డివైడ్ చేయాలి ఈ దేశాన్ని అని చెప్పేసి అసలు చేసిందే ఆయన అనమాట. అందరూ జనమంతా చెప్తారు. సో కేవలం నెహ్రూని ప్రధానమంత్రిగా చేయడం కోసం ఇండియాని డివైడ్ చేయాల్సి వచ్చింది. డివైడ్ చేస్తే అది ముస్లింలకి కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి ఎందుకనంటే ఇక్కడున్న బంధువులు అక్కడికి వెళ్ళాలి కదా, మరి విడిపోయారు పాపం. తల్లిదండ్రులు అంతా కూడా ట్రైన్లో పంపించేశారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉండిపోయారు ఇండియాలో, పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఎక్కువగా అన్నదమ్ముల మధ్య ఆస్తి వాటాలు ఇప్పుడు ఎవరికి ఎదురింటోడికి పక్కింటోడికి గొడవలు రావు. పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలే, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకో కొడుకులు. ఆస్తి వ్యవహారాల్లో చిన్నాన్న పిల్లలు పెదనాన్న పిల్లలే కొట్టుకుంటారు, దాయాదులు అంటారు. ఆ దాయాదులే మనము పాకిస్తాన్ వాళ్ళు. అందుకని కాశ్మీర్ బాధ అంటారు వాళ్ళు, కాశ్మీర్ మందంటాం. మన బార్డర్లు గీసుకున్నాం, అన్నీ ఇచ్చాం. సింధు వాటర్ మాకు మీకు వాటా అని జల ఒప్పందం అన్నీ చేసుకున్నాం. ఇచ్చుకుంటే నోరు మూసుకొని ఉండొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అస్తమాను దాడులు చేస్తూ ఉంటారు మనల్ని. మనమేమో శాంతి దేశం, వాళ్ళదేమో ఉగ్రవాదాన్ని పెంచుతారు వాళ్ళు. సో ఆ ఏమైనా సరే మనం ఎదిగిపోయాం, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. పాకిస్తాన్ బచ్చాగాళ్ళు అనమాట వాళ్ళు. కేవలం ఒక 2 డేస్లో మనం ఫినిష్ చేసేయగలం. చైనా లేదు, గీనా లేదు, ఎవడొచ్చినా సరే కొట్టుపడేస్తాం మనం. అమెరికా డాలర్ పోతేనే మన డాలర్ నిలబడి ఉంది. సో ఆ కాలం పోయింది. ఇంకా ఆ భ్రమలో ఉన్నారు. ఇంకా భారతదేశం అండర్ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఈ రోజున అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా మనవాళ్ళు. సిఈఓ సుందర్ పిచ్చై మనవాడు, గూగుల్ సిఈఓ. ఆ తర్వాత సత్యానాథుల మైక్రోసాఫ్ట్ అమెరికాలో చేసేది మనవాడు. ఏంటి వీళ్ళంతా కథలు చెప్తారు, మేధావులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా మనవాళ్ళు. కాకపోతే అది తట్టుకోలేక ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కెలుకుతూ ఉంటారు. ఆ విధంగా ఏం చేయాలరా నాయన అంటే ఉగ్రవాద ఆ బోర్డర్ అమ్మట పిఓకే అని ఉంటుంది. అది అక్కడ ఆ పాకిస్తాన్ బార్డర్ లైన్లో వాళ్ళు ఉగ్రవాద ముఠాలు వేసేస్తారు, క్యాంపులు వేసేసి అక్కడ ఉగ్రవాదాన్ని పెంచుతూ ఉంటారు. అమెరికాయే పెంచుద్ది, పైకి తెలియనట్టు నటిస్తుంది అనమాట. కాబట్టి అమెరికా పెంచుద్ది. తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా చూసి చూడనట్టు పోతూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమో దాడి చేయిస్తారు, అమెరికా ఏం తెలియని వాళ్ళలాగా నటిస్తారు. మన శత్రుదేశం అది అమెరికా. ఇప్పుడు మార్చారు, మోడీ గారు వచ్చిన తర్వాత మనం డెవలప్ అయిన తర్వాత. ఇప్పుడు మన చుట్టాల్లో మనం డబ్బు లేని వాళ్ళగా ఉన్నాం అనుకో, మనల్ని ఎవరు పలకరించరు, కుక్క కూడా పలకరించదు మనల్ని. డబ్బు మనకు వచ్చిన తర్వాత ఆ చుట్టాలు కొద్దిగా కదులుతారు, బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి. ఆ విధంగా ఇండియా ఒకప్పుడు మనం చాలా పేదవాళ్ళం. కాబట్టి మనల్ని అమెరికా ఆ తొక్కలా దేశం, అమెరికా అంటే అందరిది అనమాట. అక్కడ ఒక దేశంది కాదు, ఇది అందరూ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. ఇండియన్స్ ఉంటారు, బ్రాజిల్ వాళ్ళు ఉంటారు, అన్ని దేశాల వాళ్ళు కలిస్తే దాన్ని అమెరికా అంటారు. కాస్మోపాలిటన్ సిటీ లాగా, కాస్మోపాలిటన్ కంట్రీ. అయితే వాళ్ళు ఏం చేశారు, బిల్డప్లు ఇచ్చారు. బిల్డప్లు ఇచ్చిన తర్వాత మనం ఎదిగిపోయాం. మనం కూడా ఎకనామిక్ థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్ అయిపోయాం. మనకి మిసైల్స్ ఉన్నాయి, మనం న్యూక్లియర్ బాంబులు చేసుకున్నాం. మనం శుక్రయాన్ మీదకే వెళ్ళిపోతున్నాం. మనం 2028లో ఇస్రో తయారు చేసేసింది. మంగళయాన్ మేము ఒక్కళ్ళమే చేస్తాము, రష్యా బిల్డప్లు ఇచ్చేది తొక్కి పడేసాం. మనం కూడా చంద్రయాన్కి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు, బుచ్ విల్మోర్, కల్పనా చావ్లా ఇలాంటి వాళ్ళు వెళ్ళి మాది హవా అని. ఇప్పుడు టెక్నాలజీలో అమెరికన్ టెక్నాలజీని మించిపోయాం మనం సొంతంగా. ఇప్పుడు మనం శుక్రయాన్ వేసేసుకున్నాం. ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ చైనా గాళ్ళు పెద్ద మెంటల్ గాళ్ళు, వీళ్ళంతా యూజ్లెస్ ఫెలోస్ అనమాట. వీళ్ళు చైనాని తుక్కు కింద కొట్టారు. అప్పుడు వరల్డ్ వార్ 1 ఉన్నప్పుడు అమెరికా లేదు, రష్యా లేదు, తొక్కలా దేశాలు అవన్నీ చిన్న దేశాలు. ఏంట్రా ఉండేవంటే జర్మనీ నెంబర్ 1 కింద
చేసేది, చైనా, జపాన్, వీళ్ళంతా యుద్ధాలు చేసుకొని నాశనం అయిపోయారు. అందుకే మోడీ గారు మనల్ని యుద్ధాలు చేయకుండా, పాము చావకుండా, కర్ర వెరగకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. మోడీ గారు ఉంటేనే వీళ్ళ నోరు మూసుకొని వింటారనమాట. అదే ఇప్పటికి ఏ రాహుల్ గాంధీనో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళ ముస్లింకి ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సపోర్ట్ ఇస్తుందని అపవాదం ఉంది. అందువలన దేశ అంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ కానీ కాదు, ఇక్కడున్న ముస్లిమ్స్కి, ఇండియన్ ముస్లిమ్స్కి ఎక్కువ ఉంటుందన్న సానుభూతి ఉంటుంది. బీజేపీ మీదేమో హిందుత్వ పార్టీగా, మతతత్వ పార్టీగా అందుకే ముద్రలేస్తూ ఉంటారు. అయితే మోడీ అటు హిందుత్వ పార్టీ కాదు, ఇటు ఇది కాదు, దాన్ని ఏమంటారు, ముస్లిమ్స్ లేదు, ఏది లేదు. ఆయనకు కావాల్సింది దేశం కావాలి, దేశ భవిష్యత్తు. అందుకోసం అని చెప్పేసి పిల్లలు లేరు, ఏం చేస్తారు, ఆయన చక్కగా పరిపాలన చేసుకుంటూ. లేకపోతే 3 సార్లు ఎందుకు వేస్తారు పిచ్చోళ్ళు వేయడానికి? కేజ్రీవాల్ నా అంత గొప్పవాళ్ళు లేడన్నారు, కేజ్రీవాల్ని తీసి పడేశాడు. ఎవరు ఇంకా మమతా బెనర్జీ ఒకటి ఉంది, దాన్ని కూడా ఓడించేస్తారు ఇంక నెక్స్ట్ టైంలో. కాబట్టి ఈ విధంగా మమతా బెనర్జీ ఎవరు, ముంతాజ్ బేగం, ఆమె పేరు, అసలు పేరు ముంతాజ్. అయితే మమతా అని హిందూ ముసుగులో వచ్చేసింది అనమాట. బంగ్లాదేశ్ ముస్లిం ఆమె, ఇది జనాలందరికీ తెలుసు. అందుకే ఊచకోత కోసేసింది 160 హిందూ కుటుంబాలని మొన్న ఆమె ఊచకోత కోయించేసిందని అపవాదం వచ్చింది. అప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలి, మోడీ గారు పెట్టరు. చూడు పాపం ఆయన ఆచితూచి వేస్తారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొకళ్ళు ఉంటే అక్కడ కంపల్సరీ అక్కడ ఊచకోత కోసేసిన దాన్ని ఆ బెంగాల్లో ఆమెను పెట్టేసి ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందరు బెంగాల్ గవర్నమెంట్ని. అట్లా చేయడు మోడీ గారు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మనకి జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఈ ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ యుద్ధాలు ఉంటాయి, డైరెక్ట్ ఫైట్, ఇండైరెక్ట్ ఫైట్. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ మనం చితికిపోతాం. అప్పుడు జపాన్, జర్మనీ, చైనా ఎలాగైతే పోయినాయో ఇప్పుడు చైనా మళ్ళీ పుంజుకుంది. సెకండ్ వరల్డ్ వార్ ఎంత అయిపోయిన తర్వాత చితికిపోయిన తర్వాత. ఇండైరెక్ట్ ఫైట్ అంటే సర్జికల్ స్ట్రైక్, సర్జికల్ సర్చింగ్. అంటే ఎక్కడెక్కడైతే ఈ యొక్క బార్డర్లు ఉంటాయో ఆ బార్డర్ల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే సైన్యమే, పాకిస్తాన్ సైన్యమే పోషిస్తుంది, ఉగ్రవాదులు నా ఊర్లో దింపుద్ది. 50,000 మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ పహల్గామ్ అక్కడ దగ్గర బార్డర్లలో. ఈ ఉగ్రవాద సైన్యం అంతా కూడా వాళ్ళని బార్డర్లో ఉంటే ఒక్కొక్కరిని తీసి పడేస్తున్నాడు అనమాట, క్యాంపులన్నీ చేసి. మొన్న ఉగ్రవాద దాడులు చేసినటువంటి వాళ్ళ లీడర్లని అందరినీ వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశాడు, మెయిన్ వాళ్ళని, ఉగ్రవాదులను అందరినీ తీసి పడేస్తున్నారు. ఈ విధంగా టోటల్గా పాకిస్తాన్ భార్యలే మన సెన్సస్ ఇచ్చారు, 80,000 మంది పాకిస్తాన్ వాళ్ళు చేసుకున్న భార్యలు ఉన్నాయి. అందులో చాలామంది అలా రకరకాల దేశాల్లో ఉన్నారు. అందువల్ల మోడీ గారు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్కమ్స్ మీద కొట్టాలి దెబ్బ, ఎప్పుడైనా సరే ఆర్థిక మూలాల మీద కొడతాడు. ఆయన గుజరాతీ తెలివి అనమాట. సో ఏం చేశాడు, ఫస్ట్ వ్యాపార వాణిజ్యాల లావాదేవీల అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవి క్యాన్సిల్ చేసి పడేశాడు. నో ట్రేడింగ్, పాకిస్తాన్ మనం కొనం, మనం పాకిస్తాన్ కొనొద్దు. నెక్స్ట్ నో వాటర్, ఆ డిపార్ట్మెంట్ని రద్దు చేసేస్తున్నా నా జీవో. వాటర్ ఇంకా రిలీజ్ చేయడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో సింధు వాటర్ ఉంది కదా, ఆ సింధు వాటర్ మనం కొంత ఇస్తాం, మన భిక్ష మీద వాళ్ళు బతుకుతూ మళ్ళీ మనకే బిల్డప్లు ఇస్తున్నారు. అందుకని ఏం చేశాడంటే సింధు జలాల అగ్రిమెంట్నే రద్దు చేసి పడేశాడు, రద్దు చేసేసాడు. నో వాటర్. అప్పుడు అసలే పాకిస్తాన్లో బలూచిస్తాన్ అని ఒకటి ఉంది, వాళ్ళు కొట్టుకుంటున్నారు, పాకిస్తాన్ని విడదీసేలా తెలంగాణ ఆంధ్రాన్ని ఎలా విడగొట్టేశారు, అలా ఉద్యమం జరుగుతుంది, రైతులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఆ ఉద్యమంకి రైతులు దానికే పాకిస్తాన్ గవర్నమెంట్ మీద తిరగబడుతుంటే వీళ్ళు ఏం చేశారు, రైతులు నీళ్ళు ఎప్పుడైతే మనం కట్ చేస్తామో రైతులు ఇంకా రెచ్చిపోతున్నారు, మొత్తం పొలాలన్నీ ఎండిపోతాయి, పంటలు ఉండవు. అసలే యువకులకు అక్కడ వాళ్ళకి మండిపోయింది, వెళ్ళిపోయి పోలీస్ జీపుల మీద, గవర్నమెంట్ మీద రాళ్ళేయడం, ఇవన్నీ చేయడం. సో ఇంటర్నల్గా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. నవాజ్ షరీఫ్ తమ్ముడే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని, వాడు చెప్పాడు, నవాజ్ షరీఫ్ ఏం చెప్పాడు, వద్దురా బాబు ఇండియా వాళ్ళతో పెట్టుకోకు, యుద్ధం చేయకు, నువ్వు వాళ్ళు చాలా పవర్ఫుల్, మనకు అనవసరం, ధర్మం వాళ్ళే ఉందని మన బుద్ధి వచ్చింది కాబట్టి ఆయనకి చెప్పాడు. వీడు వినాలిగా ఈ పాక్ ప్రధాని. అందులో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కమాండర్స్, మొత్తం ఎయిర్ మార్షల్స్, బిషాప్స్ ఇట్లా ఉంటారనమాట, ఆర్మీలో మెయిన్ ఆఫీసర్స్. వాళ్ళంతా చాలామంది రిజైన్ చేసి పోయారు. 1000 మంది మామూలు ఆర్డినరీ జవాన్లు రిజైన్ చేసి పోయారు పాకిస్తాన్ సైన్యంలో. 50,000 మంది వరకు వెళ్ళిపోయారు. 50,000 మందికి 2,000 మంది ఆఫీసర్సే, 3 మంది స్క్వాడ్రాన్ లీడర్లని, ఇలా మనం భారతదేశంలో ఉంటాం, వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది ఆర్మీ, వాళ్ళంతా రిజైన్ చేసి పోయారు. కాబట్టి వాళ్ళకి తెలుసు జనరలే పోయాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే స్ట్రాటజీ ఎలా ఉందంటే, మోడీ గారు మొన్న ఇది పెట్టారు, అక్కడ ఎవరు వచ్చారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నాడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ పాల్గొన్నాడు. 3 దళాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్, ఆ మిలిటరీ అండ్ నేవీ, 3. ఆ 3 త్రివిధ దళాధిపతులు వాళ్ళు వచ్చారు. తర్వాత సిడిఎస్ అనిల్ చౌహాన్, ఇలా వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఏమని ఇచ్చారంటే మొత్తం 3 మెథడ్స్,
సరైనటువంటి సమయం చూసి కొట్టేయండి. టార్గెట్స్ ఎక్కడ కొట్టేస్తారో కొట్టేసేయండి. టార్గెట్ అంటారు దాన్ని, ఎక్కడ కొట్టాలి. తర్వాత అంటే ఆ బార్డర్ దగ్గర కొడతారా, ఆ క్యాంపులు వాళ్ళు ఇల్లు పడగొట్టేస్తారా, ఎక్కడైతే క్యాంపులు వేసేసుకుంటారు వాళ్ళ బాబుగారు సొమ్ములాగా ఈ పాకిస్తానీ వాళ్ళు, అక్కడ వాళ్ళని కొట్టేస్తారు. నెక్స్ట్ టార్గెట్ తర్వాత ఎప్పుడు కొట్టాలి, టైమింగ్ చూస్తారు. టైమింగ్ సరైన టైంలో, అరే లేట్ ఫస్ట్ రావడం కాదురా, లేటెస్ట్గా వచ్చినా నేను కొట్టేస్తా అంటాడు. దట్ ఈస్ మోడీ అనమాట. కాబట్టి టైమింగ్ చూసుకుంటారు. ఎలా చేయాలి, మోడ్, ఈ అన్ని వ్యవహారాలు సెట్ చేసుకొని మొత్తం త్రివిధ దళాలకు అందరికీ కూడా అవకాశం ఇచ్చేశారు. ఫుల్ లిబర్టీ ఇచ్చేసాడు మోడీ గారు. వేసిపారేయండి అని మొత్తం ఎక్కడైతే ఉగ్ర దళాలు ఆ బోర్డర్ల దగ్గర ఊళ్ళలానే, అప్పుడు ఆర్మీ డ్యూటీలు చేస్తారు కదా మన బోర్డర్లో, అక్కడే పల్లెటూరులాగా ఉంటాయన్నమాట రిమోట్ ఏరియాస్, కాశ్మీరు ఇలాంటి చోట్ల. అక్కడ ఊళ్ళల్లో ఉన్నట్టు మామూలు జనంలాగే ఉంటారు వీళ్ళు, మామూలు జనంలాగే ఉంటారు. క్యాంపులు వేసుకొని ఉంటారు. కొంతమంది కనబడరు, అడవుల్లోకి సడన్గా పారిపోతారు. ఇది పెంచేదే అమెరికా, ఏం తెలియనట్టు బిల్డప్ ఇస్తుంది. పెంచేదే పాకిస్తాన్ వాళ్ళు, చేయించేది పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి చైనా ఒకటి, వీళ్ళందరూ ఉన్నారని రెచ్చిపోయారు. అమెరికా మనమే ఇప్పుడు, రష్యా కూడా మనకే సపోర్టు. ఆ టర్కీ మొన్న వచ్చి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకా చైనా వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి వస్తే రాని చైనాని ఏమవుద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే మోడీ గారు కొత్త మిసైల్స్, కొత్త దీంతో ఈ సర్జికల్ స్ట్రైక్ లాగా సర్జికల్ సర్చింగ్ చేసి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఆ ఊళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేసి బాంబులు వేసేయడమే అంతే, లేపేయడమే అంతే. మనకి నౌకాదళంలో సూపర్ ఉన్నాయన్నమాట, విక్రమ్ అని చాలా ఉన్నాయి. ఆ టార్గెట్స్ ఫిక్స్ చేసిందంటే అవతలకి పోవాలన్నమాట. సో మన యొక్క అందుకని వాళ్ళు తప్పించుకోవడానికి నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము ఎదేసేస్తా అని బిల్డప్లు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం లేవన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ సినిమాలో, ఖుషి సినిమాలో చూడు, పవన్ కళ్యాణ్ హీరో బాధేస్తుంటే ఆ సన్నవాడిని, తెరక మాలూమ్ హై మేరా పీచే జయా ఆంటీ హై అంటాడు. జయ అంటే ఎవరో అనుకుంటాం, జయలలిత అనమాట. మేరా పీచే లాలూ అంకుల్ హై అంటాడు, లాలూ ప్రసాద్ అంకుల్, అప్పుడు సీఎంలుగా ఉన్నారు కాబట్టి. అలా పాకిస్తాన్ మేరా పీచే అణుబాంబు హై అంటున్నాడు. వాడికి ఏ అణుబాంబులు లేవు, ఎవరు మద్దతు ఎవరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఇంకా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని మోడీ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎలా ఉంటుందో చాలా టైం పడుతుంది. కాబట్టి పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు. నీళ్ళు ఇచ్చేది లేదు, తిండి ఇచ్చేది లేదు వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలు మనం చేసేది లేదు, వాళ్ళు మనకు కొనేది లేదు, అసలు రాకపోకలే లేవు, బోర్డర్లే మూసేశాడు. ఎక్కడున్న పాకిస్తాన్లో, మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వీసాలని రద్దు చేసి పారేశాడు. అసలు ఇంకా మళ్ళీ కొత్తగా వీసాలు ఇచ్చేదే లేదన్నాడు. తోలు తీసేశాడు అనమాట వాళ్ళందరినీ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాపం ప్రజలు మాత్రం, పాకిస్తానీ ప్రజలు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అలా చేయకుండా ఉండాల్సిందే అలా అని అంటున్నారు. మరి సైనికులే 50,000 మంది వాళ్ళతో యుద్ధం వద్దని, నీదే ఆ ధర్మం అని అన్నారు కదా పాకిస్తాన్ ప్రధాని. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఎవడ తీసుకున్న గోతులో వాడే పడతాడని, ఎంత చేస్తే మహాదేవా నీకు అంత వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు ఆ లోపలే యుద్ధం జరుగుద్ది వాళ్ళకి. ఆ యుద్ధం జరిగే ఇప్పుడు ఏమవుద్ది, ఆర్మీ ముషారఫ్ ఉన్నప్పుడు ఏం చేశారంటే నవాజ్ షరీఫ్ని దింపేసి, భారత ప్రధానిగా చేసినోడు ఎవడైనా సరే వాడు జైలు కన్నా వెళ్ళిపోవాలా లేదా దేశాన్ని వదిలేసిపోవాలా. నవాజ్ షరీఫ్ ఇప్పుడున్న ప్రధాని పెద్ద గొప్పడేం కాదు, వాళ్ళ అన్నని లండన్లో దాక్కున్నాడు ముషారఫ్ భయపడి. ఆ ముషారఫ్ గాడిని వాడిని కూడా లోనేసేసారు మళ్ళీ. అలాగా ఈ పాకిస్తాన్ అంటే అత్యంత డేంజర్ దేశం అనమాట. కాబట్టి డేంజర్ దేశాన్ని, డేంజర్లకే డేంజర్ మనం అనమాట భారతీయులం. అందువల్ల మోడీ ఏం చేస్తున్నాడు, డేంజర్లకే డేంజర్ రా నేను అని చెప్పేసి వాళ్ళతో కెలుక్కొని పెట్టి తోలు తీసేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మోడీకి మనందరం కూడా చక్కగా థ్యాంక్స్ చెప్పాలి. సపోర్ట్ ఏం చేస్తాంలే కానీ థ్యాంక్స్ చెప్పాలా. ఇక ఇదే లాస్ట్ అనమాట. అందువలన ఆ పాకిస్తానీ ప్రజల పాపం, అందువల్లనే ఆర్మీ వాళ్ళు నీదే తప్పని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడిని కూడా దింపి పడేస్తారు. వాళ్ళల్లో వాళ్ళే ఇప్పుడు రాజ్యం అంతా కూడా స్వాధీనం చేసుకుంటారు ఆర్మీ వాళ్ళు. చేసేసుకొని ఆర్మీ గవర్నమెంట్ వస్తుంది అనమాట. సడన్గా జరిగిపోద్ది, అదంతా పైకి ఉండదు పబ్లిసిటీ. అలాగే ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం ఎవరిని వదలట్లేదు, దాడి మీద దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పాకిస్తాన్ వాళ్ళు కుక్కిన పేర్లలాగా నోరు మూసుకొని ఉండడమే తప్ప డైరెక్ట్ ఫైట్ లేదు. మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు, మన వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్, మన నాస్ట్రోడామస్ ఫ్రాన్స్ ఆస్ట్రాలజర్ చెప్పింది జరిగింది. 2025వ సంవత్సరంలో అర్థక్వేకులు వస్తాయన్నారు, మయనార్లో వచ్చింది, థాయిలాండ్లో. అగ్ని ప్రమాదాలు వస్తాయన్నారు, మౌంట్ ఆబు స్పిరిచువల్ ప్లేస్, గిరిశిఖరం సాక్షాత్ దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్లేసు, బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్, అక్కడ అడవులన్నీ కాలిపోయినాయి. మూడవది
తర్వాత భూమి హర్త్లో హైదరాబాద్లో ట్రెమర్స్ వచ్చినాయి, పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇంకా సిగ్గు బుద్ధి లేదు వాళ్ళకి, అక్కడ భూకంపాలు వచ్చినాయి, బ్రహ్మంగారు చెప్పినవి జరిగినాయి, అగ్ని ప్రమాదాలు జరిగినాయి, ఇవి జరిగినాయి. నెక్స్ట్ ఇది మనం భవిష్య మాలిక అని మా గురువుగారు అయినటువంటి కాశీనాథ్ మహారాజ్ శోభారాజు గారి దగ్గరికి వచ్చారు. అన్నమయ్య కీర్తన శోభారాజు గారు మనకి అన్నమయ్యపురం హైటెక్ సిటీ దగ్గర ఆమె చీఫ్ గెస్ట్ కింద తీసుకొచ్చినప్పుడు ఇవే చెప్పారు ఆయన. ఏమైనా శోభమ్మ గారు చక్కగా కలికి అవతారం వచ్చేసింది, కలియుగ ధర్మం మారింది, క్రమేపీ జననష్టం జరుగుతుంది, ఈ యొక్క అర్త్క్వేక్స్ ఇవన్నీ కూడా వస్తాయి, భూకంపాలు వస్తాయని కాశీనాథ్ మహారాజు గారు చెప్తే శోభమ్మ గారు అందుకనే ధర్మంగా ఉండండి నాయన అని మెసేజ్ ఇచ్చారు. కల్కి భగవాన్ మీద రామయోగ్యాన్ అనే ఒక ఆయన వచ్చారు, ఆ యోగి, ఆయన బ్రహ్మంగారి అంశనంటూ. సో కాలజ్ఞానం వాళ్ళు చెప్పిందంతా కూడా చెప్పారు, ఏమని ధర్మంగా ఉండండి అని. కాబట్టి ఇవన్నీ జరుగుతాయన్నారు, అన్నట్టుగానే జరిగినాయి. యుద్ధాలు జరుగుతాయన్నారు, యుద్ధాలు ఇండైరెక్ట్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళు ఫైట్ చేసేసుకుంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఇవి కాకుండా ఎక్కడ ఉగ్రవాదులను అక్కడ రాడార్లు వెళ్ళిపోతా ఉంటే రాడార్తో చూడాలని చేయాలని చూశారు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళ కాలేదు. మనం కొట్టి పడేస్తాం పాకిస్తాన్ బోర్డర్లో, మన బోర్డర్లో వచ్చిన వాళ్ళందరినీ ఏరి పారేస్తాడు మోడీ. కాబట్టి ఏం భయపడక్కర్లేదు, అంతా పాకిస్తాన్ సమస్య అయిపోయినట్టే, ఇంకా పాకిస్తాన్ ప్రాబ్లం అయిపోయినట్టే. ఆర్టికల్ 370 వల్ల వచ్చినటువంటిది అసలు మోడీ గారు ఉన్న వల్లే అది కాశ్మీర్ని మనం సొంతం చేసేసుకున్నాం. మరి వేరే పిఎం ఎవడన్నా ఉంటే చేయగలిగాడా? ఎవరు చేయలేరు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, పాకిస్తాన్ తోలు తీసేయాలంటే మోడీ గారు ఒక్కళ్ళే చేయగలరు. కాబట్టి ఈ సమయాన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా కాశ్మీర్ని మన సొంతం చేసుకున్నాము అని అంటారు, కానీ మన వాళ్ళని రానివ్వట్లేదు కదా కాశ్మీర్లోకి. అదే కదా ఇప్పుడు వాళ్ళ ఏడుపు, కాశ్మీర్లోకి రాకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి ఆ సమస్యను ఇలా రానివ్వకుండా ఉంచితే మనది అయిపోతుంది కాశ్మీర్ అని అనుకుంటున్నారు. అంతే కదా, అలా అయిపోద్దనే భయపడతారని అనుకున్నారు. ఏరి పారేస్తే మనగాడు ఉన్నాడని, అక్కడ హీరో మోడీ ఉన్నాడని తెలీదు, కాబట్టి ఏరి పారేస్తారు. నెక్స్ట్గా ప్రభుత్వాలు కూడా అలా చెయ్యాలి. మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే ఎంత చేసిందంతా కూడా వేస్ట్ అవుద్ది, ప్రాణత్యాగాలు అంటారు దీన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాశ్మీర్ని మనం స్వాధీనం మనం చేసుకుంటాము. ఏమైనా సరే మన హక్కుల్ని మనం వదులుకోం. మనం భారతీయులం, పాకిస్తాన్ వాళ్ళని తోలు తీసేస్తాం అనమాట. అందులో వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అన్నీ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమమ్మా. ప్రతి భారతీయుల్లో కూడా రగిలిపోతుంది. అసలు ముందు ఆ పాకిస్తాన్కిను మనకి ఇండియాకు ఉన్న మ్యాచ్లను కూడా రద్దు చేసి పారేశాడు మోడీ. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాకిస్తాన్ వాళ్ళతో లైఫ్ లాంగ్ అసలు భారతదేశం ఆడకూడదు. ఆడితే తీసుకెళ్లి ఇండియన్ బ్యాట్స్మెన్ని, ఇండియన్ వీళ్ళని బీసీసీఐని లోన్ వేసేయాలన్నమాట. అది తీసుకురావాలి మోడీ. ధన నష్టమైన ఏమొచ్చారు, ఇంకా మ్యాచ్లు జరగవు, ఏమి జరగవు. ఇంకా మనకి పాకిస్తాన్కి నో సంబంధాలన్నీ పర్మనెంట్ కట్ చేసేసుకున్నాం అనమాట. గెట్ అవుట్ అన్నాం. మనం వాట్సాప్ బ్లాక్ చేస్తాం, వాట్సాప్లో బ్లాక్ చేస్తాం, ఫోన్లు బ్లాక్ చేస్తాం. మనకి పాకిస్తాన్కి సంబంధం లేదు. మనం దాయాదులు కాదు, ఎవడో కాదు, వాళ్ళంతా లుచ్చాగాళ్ళు, వేస్ట్ నా కొడుకులు, బేవర్స్ నా కొడుకులు అనమాట. కాబట్టి అంతమంది పాపం 26 మంది కుటుంబాలను ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళకి మనం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2025లో నోరు మూసుకొని పాకిస్తాన్ వాళ్ళంతా కూడా చూస్తూ ఉండి ఎలా పతనమైపోద్దో మా గురువుగారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు, మా గురువుగారు నోస్ట్రడామస్, మా గురువుగారు వాంగా బాబా చెప్పినట్టుగా ఇదంతా అందరికీ హెచ్చరిక అనమాట. కలియుగాంతం ఏదో అయిపోద్ది, ఎప్పుడో వస్తుంది, భూములు ఇలాగ అయిపోతాయని కాదు. అది కలియుగాంతం 2025 నుంచే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడి నుంచి అంతా పతనం. దీనికి మార్గం, ఏకైక మార్గం మనం ధర్మ మార్గంలో ఉండడమేనమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్